2017లో ఎన్నికల కమిషన్ ఈవీఎంస్ని ఎవరైనా హ్యాక్ చేసి చూపించండి అనేసి ఒక సవాల్ అయితే విసిరింది. ఆ సవాల్ని ఆప్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి సౌరభ్ భరద్వాజ్ ఈ సవాల్ని స్వీకరించారు. ఈవీఎంస్ని ఎలా హ్యాక్ చేయొచ్చో ప్రయోగం ద్వారా చేసి చూపించారు. ఢిల్లీలో ధర్నాకి దిగిన వారు కొంతమంది సౌరభ్ భరద్వాజ్ చేసిన ప్రయోగాన్ని వారు కూడా చేసి చూపించారు. ఈ ప్రయోగం కోసం వీరు ప్రోటోటైప్ ఈవీఎంస్ని తీసుకున్నారు. ఇది ఒరిజినల్ మిషన్ ఎలా అయితే తయారు చేస్తారో అదే విధంగా అయితే ఉంటుంది. దానితో అయితే ప్రయోగం అయితే వీళ్ళు చేసి చూపించారు. వీరేం చేశారంటే వాటర్ మిలోన్, బనానా, యాపిల్ సింబల్స్ని తీసుకుని దానితో యాపిల్కి 1 ఓటు వేశారు, బనానా వాటర్ మిలోన్కి 2 ఓట్లు వేశారు. కానీ రిజల్ట్ మాత్రం ఇక్కడ ఎలా వచ్చిందంటే 1 ఓటు వేసిన యాపిల్కి 3 ఓట్లు వచ్చాయి, 2 ఓట్లు వేసిన బనానా మరియు వాటర్ మిలోన్కి 1 ఓటు మాత్రమే వచ్చింది. ఈ విధంగా ఈవీఎంస్ని హ్యాక్ చేయొచ్చు అనేసి వారు ప్రయోగం ద్వారా అయితే చేసి చూపించారు. ఇలా అయితే దీనికి పరిష్కారం లేదా అంటే పరిష్కారం అయితే ఉంది. వీవీప్యాట్స్ని సంథింగ్ ఈవీఎం మిషన్స్కి అయితే కనెక్ట్ అయితే చేస్తారు. ఈ ఈవీఎంస్లో మనం ఏ గుర్తుకు అయితే ఓటు వేసామో ఆ స్లిప్ అనేది బయటకు వస్తుంది. వచ్చిన ఆ స్లిప్ని ఒక బాక్స్లో అయితే ఉంచుతారు. వచ్చిన స్లిప్లు ఏదైతే ఉన్నాయో అవి ఈవీఎంస్లో మనమైతే ఓట్లు వేసామో దానికైతే సరితూగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎం సెంటర్కి వెళ్ళామండి, మనం మనీ అయితే డ్రా చేసాము, తర్వాత మనకి ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన రిసిప్ట్లో 50,000 అమౌంట్ అయితే చూపించింది. నేను ఫోన్పేలో చెక్ చేసినా కూడా 50,000 ఉండాలి, నెట్ బ్యాంకింగ్లో చెక్ చేసినా కూడా 50,000 ఉండాలి. అలా కాకుండా వచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో దానిలో 50,000 చూపిస్తూ నెట్ బ్యాంకింగ్లో మాత్రము 7,000 చూపిస్తే ఎలా ఉంటుంది? ఇది కరెక్టేనా అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బాటిల్ అనే గుర్తు ఉంది, ఆ గుర్తుకి వీవీప్యాట్ ద్వారా బాక్స్లో అయితే స్లిప్లు అయితే వేసాము, దాని రిజల్ట్ అయితే 50,000 వచ్చింది, 50,000 కౌంట్ అనేది వచ్చింది. కానీ ఈవీఎం మిషన్స్ ద్వారా కౌంట్ అయితే 1,70,000 చూపిస్తే ఇది కరెక్టేనా ఇది? ఈ విధమైన ప్రక్రియపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయమని ఎన్నికల సంఘానికి కోరింది. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.